రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ సూచించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కార్యదర్శిగా నియమితులైన యూకొత్తపల్లి మాజీ జడ్పీటీసీ బత్తుల చైతన్య రాజేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను బత్తుల చైతన్య రాజేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, కడారి రాజబాబు, రాయుడు, శ్రీరాములు, వెదురుపాక సుబ్రహ్మణ్యం, బత్తుల సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంతోషంతో కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారీ ర్యాలీతో మరి రావడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడికెక్కడ బలంగా ఉంది, నియోజకవర్గం అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ నాయకత్వంలో పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు పనిచేస్తే వెళ్తూ ఉంది. మరి ఈరోజు కొమరగిరి కార్యకర్తలందరికీ కూడా ఇంత అభిమానంగా వందల మంది తరలి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నియోజకవర్గంలో ఎస్సీల్లో ఇంకా చైతన్యం వచ్చేలా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా సత్యానందరెడ్డి గారికి కూడా ఉపాధ్యక్షులు మరి జిల్లా ఉపాధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. మరి వారి సేవలు కూడా మరి నియోజకవర్గానికి ఉపయోగపడాలని, ఏది ఏమైనా కొత్తపల్లి మండలం మరి అందరికీ కూడా చాలా మందికి పదవులు రావడం జరిగింది. అలాగే కొమరగిరి రాజబాబు గారికి మరి నీటి సంఘం మరి అధ్యక్షులు ఇచ్చాం, అలా డీసీ ఇచ్చాం. అలాగే డీసీసీఎల్ నుంచేమో మన శ్రీరాములు గారు. ప్రతి కార్యకర్తను కూడా పార్టీ గౌరవిస్తాం. ఇవాళ జిల్లా పార్టీలో మరి ఉపాధ్యక్షులుగా సత్యానందరెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక ఉపాధ్యక్షులుగా సెట్టిపల్లి కమ్యూనిటీ నుంచి పిలిచిన్న గారు, అదేవిధంగా కార్యదర్శిగా మన రాజేష్ గారు, కార్యదర్శిగా కొండపూడి ప్రకాష్ గారు, మరి ఆకాశపు మల్లిబాబు గారు, వీరందరూ కూడా జిల్లా కార్యవర్గంలో తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా పార్టీకి బలంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నారు.